మంత్రము అనేటువంటిది ఉచ్చరింపదగినటువంటిది, మనస్సులో స్మరించదగినటువంటిది. మననాత్ త్రాజతే ఇది మంత్ర, మంతారం త్రాజతే ఇది మంత్ర. మనస్సు చేత నిరంతరము స్మరిస్తూ మనస్సులో ఉండేటువంటి దుర్గతిని పోగొట్టేటువంటిది మంత్రం. దానికి ఒక చిన్న ఉదాహరణ. పెద్ద పెద్ద బీజాక్షరాలు, పెద్ద పెద్ద మహావిద్యల వరకు వెళ్ళక్కర్లే. పరమాత్మకు ఏదైనా ఒక దుర్వాక్య ప్రతిపాదన చేస్తే మన హృదయంలో జరిగేటువంటి ఒక తీవ్రమైన స్పందన మంత్రమే. పరమాత్మ జపం చేసేటప్పుడు కానీ, పరమాత్మ భజన చేసేటప్పుడు కలిగేటువంటి ఉత్సాహం మంత్రమే. ఎవరైనా మంత్రం చెప్తున్నప్పుడు వినసొంపుగా ఉన్నది అని మనకు అనిపించేటువంటి లయం మంత్రం. మనసులో పరిణాత్మకమైనటువంటి శక్తి మంత్రం. అందుకే గాయత్రీ మంత్రంలో ఒక మాట అంటుంటారు, తన్నో ఏ దేవత ఉంటే ఆ దేవత పెట్టి ప్రచోదయాత్. ఎందుకంటే పూర్ణంగా మనం సభలో అనధికారంగా ఉన్నాము కనుక దాన్ని సంస్కృతార్థంగా తీసుకుంటే తత్ అది నహ నాకు ప్రచోదనము కలుగుగాక, భర్గో దేవస్య ధీమహి. మిగిలినటువంటి దేవతలలో ఉన్నటువంటి గొప్పతనము వాళ్ళకి ఎలా వచ్చిందో, దేవతలు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటండి? ఇంద్రియ నిగ్రహం. మనిషికి లేనిది ఏమిటి? ఇంద్రియ నిగ్రహం.